అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరోసారి ఉద్యమ పదం పట్టేందుకు సిద్ధమవుతున్నారు. వివిధ పెండింగు డిమాండ్ల సాధనకై ఈ నెల 16వ తేదీన ఏపీజేఏసీ అత్యవసర రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సచివాలయం మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రతినిధులు ఈ భేటీకి పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. గత కొద్ది కాలంగా పెండింగుల్లో ఉన్న 5 డిఏల విడుదల, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు పాత పెన్షన్ విధానం రద్దు వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వం జీపీఎస్ విధానంపై స్పష్టత ఇవ్వడంలో కాలయాపన చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఈ అత్యవసర సమావేశం అనంతరం రాబోయే రోజుల్లో చేపట్టబోయే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నిరసన కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళికలను అధికారికంగా ప్రకటించనున్నారు. సచివాలయాల ఉద్యోగుల నుంచి క్షేత్రస్థాయి క్లారికల్ సిబ్బంది వరకు అందరినీ ఏకం చేసి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని జేఏసీ భావిస్తుంది. అత్యవసరమైతే విధులను బహిష్కరించి సమ్మెకు దిగేందుకు కూడా వెనకాడబోమని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలనా సేవలకు అంతరాయం కలిగే ప్రమాదం కూడా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.